హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే మధ్యాహ్నం లంచ్ తర్వాత నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే షేర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిన తర్వాత అయితే బేసన్ లడ్డు ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకొని శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి నెయ్యి మొత్తం ఈ విధంగా కలిసేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటతో కళాయికి ఈ విధంగా సైడ్గా అనేటప్పుడు ఈ విధంగా చెక్కులా అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలానే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి. ఈ బాల్స్ ఈ విధంగా చుట్టేటప్పుడు మీకు విరిగినట్టు ఏమైనా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని ఈ విధంగా బాల్స్లో అయితే చేసుకోండి. నేను ఇదే విధంగా అన్ని బాల్స్ని అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపలే అవుతుంది అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా పాకం పట్టే పని లేకుండా తొందరగా అయిపోయే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం కరిచావే? ఆడికి ఏం కరిచావు? నీకు కొడతానంటే కోపం వస్తుంది. మరి ఆడికి కరిచావు, ఏం కరిచావు? కరొచ్చాలుగా, కరొచ్చా? ఆడికి ఏం కరిచావు? ఉండు, ఆడికి ఏం కరిచావు? ఏట పళ్ళేటి పళ్ళు ముయ్యి నోరు ఇంకా నేను ఒకవైపు లడ్డూలు ప్రిపేర్ చేస్తుంటే మా బాబుని రాకీ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసుకుంటున్నారనమాట. యాక్చువల్గా ఇదేం అందు, రాకీ గడి ఏం అనమాట. మా బాబాయ్ ఏదో ఒకటి చిక్కుకొని కుట్టుకొని ఉంటాడు. అందుకని చెప్పి అరిసి ఇలా పట్టినట్టు ఉంది. అంటే కరడం అంటే పెద్దగా ఏం కరదు, జస్ట్ పట్టినట్టు చేస్తే ఇటు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడనమాట. ఇంకా నేను అరుస్తానని చెప్పి ఈ విధంగా ఇరకలోకి వెళ్ళిపోయిందనమాట. నేను కేక్ వేస్తుంటే చూస్తున్నారు కదా పళ్ళు అది ఎలా చేస్తుందో. ఈ విధంగా చేసుకొని ఇంకా ఎరకుండిపోయింది అలానే కొద్దిసేపు అయితే. నువ్వు గొప్ప మంచోడు. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే బయట బాగా గాలి అది వేసి మేఘాలు అవి లేసాయి అనమాట. అందుకని చెప్పి నేను మా బాబు అలా కొద్దిసేపు మా బయట మెట్లు అవి ఉన్నాయి కదా అక్కడైతే కూర్చున్నాం అనమాట. ఒక గంటన్నర పైన కూర్చొని అలా ఉన్నాం అనమాట. చల్లగా ఉండేది. ఇంకా అలానే మేము బయట ముగ్గది పెట్టట్లేదు, దీపం కూడా పెట్టట్లేదు. మాకు సూతకాలు అనమాట. మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు, అందుకని చెప్పి ముగ్గది పెట్టట్లేదు అనమాట. మళ్ళీ నేను డైలీ పెడతానని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు లేదని చెప్పి అనుకుంటారని చెప్తున్నాను. ఇంక ఈ విధంగా అయ్యిందనమాట. ఇంకా నైట్ 7:15 ఈ టైంకి అయితే బాగా వర్షం అది పడింది. మాకు కూలర్ ఆన్ చేసి ఉండడం వల్ల వినిపించలేదు వర్షం పడింది ఏమి సౌండ్ అది. ఇంకా తర్వాత చూసేసరికి మొత్తం రోడ్డు అదంతా తడిగా ఉంది. ఇంకా అలానే మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ పకోడీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా అలాగే ఈ వాతావరణంకి వీటికి చికెన్ పకోడీతో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము.
ఇంకా నైట్ భోజనాలు అవి అయిపోయావన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ నేను నైటే క్లీన్ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే చారు, కూర, ఇంకా రైసు మాదైతే మేము ఇప్పుడు వదిలిపెట్టాం కానీ మా రాకీదైతే ఎంతో కొంత ఉండిపోద్దనమాట ఎప్పుడు రైస్ పెట్టినా. ఇంకా రైస్ అదంతా కలిపి నేను ఆవులైతే మాకు వస్తాయి. అందుకని చెప్పి ఇంకా బయట బకెట్ పెట్టి బయట వేసేస్తాను. మార్నింగ్ అయితే ఆవులు వస్తాయి అక్కడ పెట్టేస్తానమాట. ఇంక ఇక్కడ అలా గిన్నెలు అవి పెట్టేసి బయట అయితే గాలి అది వేస్తుందని కిటికీ అది తీసి అయితే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. వీడియోని అయితే చూసేయండి. ఇంక ఈ విధంగా అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసానమాట. చూస్తున్నారు కదా నీట్‌గా ఉంది ఎక్కడవక్కడ. మార్నింగ్ లెగ్గానే పని చేయాలనిపిస్తది. ఇంక కిచెన్ అయితే అయ్యింది గానీ హాల్ అయితే చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! మా బాబు ఆడుకొని బొమ్మలన్నీ ఇలాగే ఇసిరేస్తున్నాడండి. అందుకని చెప్పి ఉంచేస్తున్నాననమాట. ఇంక నైట్ ఆడు పడుకుని పోయిన తర్వాత తీస్తున్నాను. ఇవి అలానే మార్నింగ్‌కి వదిలిస్తే ఇంక నాకు మార్నింగ్ లేసిన వెంటనే చూస్తే పిచ్చి లేసిపోద్దనమాట. అస్సలు ఏ పని చేయబుద్దేయదు. అందుకని ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసి అయితే బొమ్మలు అవన్నీ ఎత్తేసి అయితే పెట్టేస్తాను నీట్‌గా. ఇంకా మార్నింగ్ అలా లేచిన వెంటనే ఇల్లు అది క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అయితే మాకు ఈ విధంగా గడుస్తదనమాట. ఇంకా డైలీ మధ్యాహ్నం ఏదో ఒకటి ప్రిపేర్ చేయను. ఆ రోజుకి ఏదైనా తినాలనిపించిందంటే మధ్యాహ్నం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాననమాట. అలానే మాకు పడుకున్న అలవాటు లేదనమాట మధ్యాహ్నం. మా బాబు పడుకోడు, నేను పడుకోను. ఇంకా అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటామనమాట. పూజ రూమ్ క్లీనింగ్ అని, బట్టలు ఏవైనా ఐరన్‌కుంటా అలా చేసుకోవడం అన్నీ మధ్యాహ్నం పెట్టుకుంటాను. ఇంకా నేను ముందు ఎప్పుడైనా ఒక వీడియో చేస్తానులేండి. మధ్యాహ్నం నేను ఏ పనులు చేసుకుంటాను ఏంటనేది కూడా ఏదైనా ఒక రోజు చూసుకొని వీడియో అయితే చేస్తాను.
ఇంకా ఇదే అండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు.